రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ఆర్వో ప్లాంట్ నిర్మాణ, శ్మశాన వాటిక ఆధునీకరణకు శ్రీకారం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఠాకూర్ మాట్లాడారు. మా కుటుంబ సభ్యులే పెద్దనాన్న సత్యనారాయణ పంతులు గారు, వెనుక మా నాన్నగారు, ఇంకో దిక్కు లక్ష్మయ్య గౌడ్ గారు ఈ ప్రాంతంలో అందరికీ సుప్రసిద్ధులుగా ఈ పెద్దపల్లి జిల్లాలో ఒక మాట చెప్పాలంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఆ రోజు పివి నరసింహరావు గారిని ప్రధానమంత్రి చేసినటువంటి చరిత్ర మంత్రి ప్రాంతాల్లో మొదలుపెట్టి ఎవరికి వచ్చినా సహాయ సహకారాలు చేస్తూ ప్రతి పేదవాడిని ఆదుకుంటూ ఆ రోజు నక్సలైట్లు ఉన్నటువంటి సమయంలో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో కూడా వారిలో ఉన్నవారిని వారిని ప్రజా జీవితంలో తీసుకురావడానికి అన్ని రకాలుగా సహాయపడుతూ ముందు పోయినటువంటి చరిత్ర. మరి నాకంటూ నేను చిన్ననాడు విద్యార్థిగా ఉన్ననాడు రామగుండంలో మాట్లాడే సంవత్సరం ముందుగా చెప్తా ఉన్నా. మా ఊరన్న దామన్న ఇద్దరు రామగుండంలో విద్యార్థి దశలోనే వారు వ్యాపారం మొదలుపెట్టి హైదరాబాద్ నుంచి పోయిస్తా ఉంటే వారు వచ్చే వరకు నేను మా ఇంటికాడ వెయిట్ చేసేవాడిని. నాకు వస్తున్నా అంటే మెడికల్కి సంబంధించిన వ్యాపారం ఉంటే అన్న వచ్చేటప్పుడు ఒక జీవన్ టైం తీసుకురామని చెప్పేవాడిని. నాకు ఇంకా గుర్తు, ఇది జీవితకాలం మర్చిపోయినటువంటి సంఘటన. ఆ రోజు కూడా వాళ్ళు అప్పటికే రాజకీయాల్లో మరి ఆ రోజు దాన్ని మన నోటిఫైడ్ అయిన చైర్మన్గా పివి నరసింహరావు గారికి కుటుంబ సభ్యులు అందరితో